మా ఈ చెట్టు వేయడం మాత్రమే కాదు కానీ చెట్టు మనందరిది. అంటే మీ సంఘం మీరే అభివృద్ధి చెందించుకోవాలి. మేము ఈరోజు పాటిస్తూ వెళ్ళిపోతాం. దాని మొక్కలు నీళ్లు వేయడం కానీ అన్ని మీరే సంరక్షించుకోవాలి. అది మీ బాధ్యత. కంచి వేయాలి. చాలా విలువైన తీసారండి ఫోటో. ఓకే అండి, గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టాలి. ఈ సమయంలో ముందుకెళ్దాం. ఫోటో తీద్దాం ఫోటో తీయాలండి. ఆ పాస్టర్ గారితో ఫోటో తీస్తాను. మరి సమయంలో మన మధ్యలో దైవజనులు వచ్చారు. వారు చిన్న ప్రార్థన చేసి రీఓపెనింగ్ చేస్తారు. సతీష్ గారు, గంటపాటి మరియమ్మ గారు మరి ఓపెన్ చేసి అందరూ చప్పట్లు కొట్టండి. సంఘ పెద్దగా అలాగే నా బాబు చేసిన బాబు కుటుంబానికి ఇవన్నీ కూడా ఈ ఉల్లాసవాదల బాబు కదండి కదండి. అందరూ కూడా ఈ సంఘాన్ని ఎంతో ఎంతో బాగా చెప్తారండి. మీరందరూ కూడా నన్ను సహకరించి ఎంతో ఆదరించారంటారు. ఇంటికాడ చెప్తారండి అందరి కోసం. కానీ పాస్టమ్ గారికి చాలా బాధపడ్డదండి. చనిపోతానే పడుకున్నాం కదండి. దేవుడు ఆ అమ్మ కృప చూపించి దేవుడు అలాగా రీతిలో నిలబెట్టాడండి. దేవునికి వందనాలు, సంఘానికి వందనాలు. వాళ్ళని అందరినీ కూడా ఏం చేయాలండి, తీసుకురావాలి. మీరు మాత్రమే రక్షించబడడం కాదు, మీరేం చేయాలి, అనేక మందిని మీ చుట్టుపక్కల వారిని అందరినీ కూడా రక్షించాలి. సో ఆ చెట్టు ఎదుగుతున్నప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే మీతో పాటు అనేక మందిని ఆత్మను కాపాడబడి ఖచ్చితంగా ఇది ఒక స్టేర్ కాదండి, మరి అనేకమైన స్టేర్లతో నిండిపోయి మరి నిజంగా దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల మీరందరం కూడా చుట్టుపక్కల అందరూ కూడా వర్తిల్లి దేవుని యొక్క కృపను బట్టి ధన్యతను పొందుకుంటూ అందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మరి నేను అడిగిన వెంటనే నిన్న మొన్న గెస్ట్ కింద వచ్చి మరి మరియమ్మ గారు చక్కగా అన్నీ చేసినందుకు నిజంగా వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే మరి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా నేను మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇంత వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించి 3 రోజులు కూడా వచ్చినందుకు నిజంగా మీకు వందనాలండి. అలాగే మరి పాస్టర్ గారు కూడా మీ అందరికీ తెలుసు కదండి, ఇక్కడ ఉండి ఎంత మరి దగ్గరుండి చేసినా మీరు అందరూ చూశారు. మరి ఎంత కష్టపడారంటే ఆయన నెలన్నర ఆయన
బయటికి వెళ్తే మరి సువార్తలు చేస్తే ఆయనకు వచ్చే సంపదను కూడా మరి వదిలేసుకుని ఇక్కడ మీకోసం ఈ మందిరం నిలబడడం కోసం మరి ఎంతో ఇక్కడే ఎండలోని తిరుగుతూ ఇక్కడే చూసుకుని పనులన్నీ చూసుకుంటూ సరైన టైంకి తిండి లేక ఒకసారి నేనే ఏంటంటే ఇంకా టైం అయిపోతుంది, ఇంకా భోజనం చేయకపోదంటే ఇంకా సరైన భోజనం చేయని చెప్పేసి నేను అంటే ఆయన అవకాశం ఉండి కూడా ఒకసారి పనులు బట్టి కూడా భోజనం చేసేవారు కాదు. సో మరి ఇవన్నీ మీరు ఇంతమంది ఇందాక అన్నారు కదా బ్రదర్ మన చెప్పినట్లు ప్రయాసపడి మిమ్మల్ని అన్నది మరి సంఘ కాపరి కాబట్టి మరి ఎంత ప్రసవ వేదంతో మిమ్మల్ని అందరినీ కన్నారో మరి సంఘ కాపరిని మీరు గుర్తించి దయచేసి మరి సంఘ కాపరి విషయంలో మీరు పనుల విషయంలో కానీ చర్చి యొక్క ప్రతి విషయంలోనూ కూడా మీరు తోడుగా ఉండి మీరే అన్నీ చేసుకోవాలి దగ్గరుండి. ప్రతిదీ కూడా మీరు చేస్తుంది ఎవరికండి? ఈయనకి కాదు, చర్చికి కాదు, ఎవరికి? దేవాది దేవుడికి చేసినప్పుడు ఖచ్చితంగా ఎలా ఉంటుందండి? మనం ఆయనకి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తిరిగి నూరంతలుగా ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అవి పొందుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, పొందుకోలేని వాళ్ళకి తెలియదు. మరి నేను చేస్తున్నానంటే నేను అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను కాబట్టి మరి దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. దేవుడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనం దేవునితో ఉండాలని చెప్పి మనం అది అర్థమైపోద్ది మనకి, ఎవరో చెప్పక్కర్లేదు. మరి నిజంగా మీరందరూ కూడా తోడుగా ఈ చర్చికి తోడు, ఈ సంఘానికి తోడుగా ఉంటే దేవుడు మీకు ఖచ్చితంగా తోడు ఉంటాడు. ఒకసారి మీరు రుచి చూసిన తర్వాత మీరు ఎవరు మీ పక్కలు కూడా ఎందుకు మీరు డబ్బులు ఎలాగా ఇచ్చేస్తున్నారు అది చెప్పినా కానీ మీరు వినరు. ఎందుకంటే దేవుని ఒకసారి రుచి చూసిన తర్వాత మీరు దేవుని మాటే వింటారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి కూడా మరి ఆ ఫ్యామిలీకి అందరికీ కూడా మరొకసారి నేను వందనాలు తెలియజేసుకుంటూ అయ్యగారిని పరిచయం చేసిన మరియమ్మ గారికి మరొకసారి సత్యశంకర్ గారికి, అరుణక్క గారికి, స్వాగత్ గారికి, కుటుంబం అంతటికి మరింతగా మనం ఏమిచ్చిన చక్కటి దానం ఇచ్చించి చక్కగా అందంగా రూపుమార్చిన సహోదరుల గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా స్తోత్రం చేద్దాం. అయిపోయింది. చిన్న మాట ఇంతవరకు ఓర్పుగా ఉన్న మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. వాక్యం చెప్పిన సేవకులకి, వాక్యం చెప్పిన వారికి, పాటలు పాడిన వారికి, వాయిద్యాలు పిలవగా వచ్చిన వారికి, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు వాక్యం అందించడానికి వచ్చిన దైవజనులకి అయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా అందరికీ రాత్రి సాక్ష్యం చెప్పి వెళ్ళిన తల్లి గారికి, ప్రతి ఒక్కరికి మీరు రాకపోతే ఈ కోటాలు జరుగుతాయా? ముందు మీరు వస్తారు, మీరు చెప్పాలి. మీరు అందరూ ముందుకు వస్తేనే ఈ కోటాలు ఏమవుతాయి జయకరంగా జరుగుతుంది. కాబట్టి ఈ కోటమే కాదు, ఈ ఉపవాస కోటాలే కాదు, క్రిస్మస్ కూడా ఇచ్చి విధముగా అందరూ ముందుకు వచ్చినట్లయితే జయకరంగా జరుగుతుందని మనం చేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. యవనస్తులు ఒక్క నిమిషం నుండి యవనస్తులు ఎవరు కదలొద్దు. ఒక్క నిమిషం అయిపోయింది, 5 minutes తీసుకురండి. మరి కొంతమంది చిన్నపిల్లలు అదే మరి ఈ సంఘంలో ఇక్కడ మీరు పనులు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళకంటే ఎవరు వచ్చారంటే ముందుగా చిన్నపిల్లలు వచ్చారండి. నేను ఏ కార్యక్రమం చేసినా గాస్పల్ శాండ్ బాక్స్ అనే ప్రోగ్రాం పెట్టాను. ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు నా సహాయంగా ఫస్ట్ సెయింట్ పాల్ చర్చిలో ఆ చర్చ్ సెక్షన్ మ్యాన్ పిల్లలు వచ్చిన సహాయం చేశారు. సో అలాగా నాకు చిన్న పిల్లలతోనే మరి ఏంటో ఒక అవినాభ సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా వచ్చినప్పుడు మరి పెద్దవాళ్ళు అంటే ఒక ఆయన అంటే ఆయన పేరేంటండి, ఆయన రవి గారు అందరూ సహాయం చేశారు. ఎందుకంటే ఆయన ఇసుక బట్టి అలాగే ఇటుకలు ఇచ్చారు కొంతమంది. అలాగే మరి అదే ఇసుక ఇచ్చారు కొంతమంది, ముఖ్యంగా రవి గారు. అలాగే ఇటుకలు ఇచ్చిన వారు, అలాగే మరి ఇక్కడ పక్కన మీరండి, మీ గురించి చూస్తున్నాను. మీరు
మీరు కూడా మీకు చేతనైనంత వరకు మ్యాక్సిమం సహాయం చేశారు పక్క నుండి కూడా. సో అలాగే చిన్నపిల్లలతో పాటు మీరు సహాయం చేశారు. కానీ ఇంకా చాలామంది రావాలండి. ఇక్కడ చూస్తే కనుక అందరూ ఎవరున్నారు, మహిళలు ఉన్నారు, కానీ పురుషులు ఎవరో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మరి మీరే అంటే మీరు రక్షణ పొందడంతో పాటు మీ యొక్క భర్తల్ని, మీ ఇంట్లో ఉన్న మగపిల్లలని అందరినీ కూడా మరి చర్చికి నడిపించాల్సిన బాధ్యత మీ అందరిది. మీరు మాత్రమే రావడం కాదు, మరి అందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తలను కానీ లేదంటే తమ్ముళ్ళు అందరినీ కూడా చర్చికి తీసుకురావాలి. చర్చికి తీసుకొచ్చి ఖచ్చితంగా చర్చి పనులు అన్నింటిలోనే భాగస్వామ్యం చేయాలి. సో ఇలాగా మరి నాకు మొదటిగా బాగా నాకు సహాయం చేసినటువంటి ఒక చిన్న స్టీఫెన్, మీరు అనుకున్న పేరు స్టీఫెన్, నాకు తెలిసిన పేరు శ్రీరాము. ఒకసారి అందరూ చెప్పకపోతండి. చిన్నపిల్లాడు, చూడడానికి చిన్నపిల్లాడే ఉన్నాడు కానీ పిడుగు, అంటే సామెత అంటారు కదండి, చిచ్చని పిడుగు, చూడడానికి చిన్నపిల్లాడే కానీ నిజంగా అన్ని పనులు చేశాడండి. నేను కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంతలో కూడా నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే అన్ని పనులు మ్యాక్సిమం అంటే దైవ పని అయితే నేను వదులుకోను. అది చిన్న పని అయినా సరే నేను మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దేవునికి నా పని చేయడం నాకు చాలా ఇష్టం. అంటే నేను బయట చేసే కంటే నాకు తెలిసినప్పుడు నేను చేయడానికి ఇష్టపడతాను. సో అలాగా మరి ఇంత చిన్న ప్రాయంలోనూ కూడా నాకు అసలు నన్ను నేను చూసుకున్నాను. నేను చిన్నప్పుడు కూడా ఇలాగే కష్టపడేవాడిని. నేను చిన్నప్పుడు కూడా ఏ పని చిన్న పని ఆ పని ఖాళీగా ఉండేవాడిని కాదు, ఏదో ఒకటి చేస్తూ ఉండేది అనమాట. ఇలాగా ఒకసారి నన్ను నేను చూసుకున్నట్లయింది ఈ అబ్బాయిని చూస్తున్నప్పుడు. కాబట్టి నిజంగా నాకు చాలా బాగా నచ్చాడు. ఎందుకంటే మరి ఈ అబ్బాయికి కూడా మరి వారి ఇంట్లో కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. మీరు అందరూ ప్రార్థన చేయండి, బాగా చదవాలని, అభివృద్ధి చెందాలని. నేనైతే ఖచ్చితంగా ఆశీర్వదించాను. ఈ అబ్బాయి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏమవుతారండి, సేవకుడితో పాటు పరిచారకుడితో పాటు ఇంకా ఈ మంచి ఒక ఉన్నత స్థితిలో ఖచ్చితంగా ఈ అబ్బాయి అమెరికా వెళ్తాడు. నేను చెప్తాను, గుర్తుంచుకోండి. ఈ రోజున ఎవరు నమ్ముతారా మీరు? వెళ్తాడు. గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు గుర్తుంచుకున్నారంటే ఖచ్చితంగా అమెరికా వెళ్ళి తిరిగి వచ్చి మీ అందరికీ ఒక సజీవ సాక్ష్యంగా నిలబడతారు. ఖచ్చితంగా మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే ఈ అబ్బాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ అందరూ కూడా మరి దైవిక పనుల్లో మీరు పాల్గొనాలని నేను మనం చేసుకుంటున్నాను. నా తరఫున చిన్న గిఫ్ట్ అండి, చిన్న గిఫ్ట్. వేరే మైక్ తీసుకో మళ్ళీ నేను అందరికీ మాట చెప్తున్నాను. ఒక మాట, రాత్రి 3 పడుకునే సార్ నాతో పాటు అలా ఉండేవాడు. 3 అయ్యేది. నేను ఏ పని చెప్తే తేరంటే ఏ మూలన ఉందో తెలదో, ఎక్కడుందో తెలదో తెచ్చేసుకోండి. ఏ మూలన ఉందో ఎక్కడుందో ఇదిగే తెలుసు. ఇప్పుడు కూడా రేపు పలానా సామాన్ పలానా ఉందిరా, ఈయన సార్ నాకు కొన్ని సామాన్లు ఇచ్చారు, ఇది కప్పు చెప్పేసాను. మరి ఏం తీసుకురారంటే పరిగెట్టుకెళ్ళి మరి ఇంట్లో చేతలు చేయడం తెలియదు కానీ మందిరంలో మాత్రం ఉరుకులు పరుగులు చేశాడు. మరి చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్ నా బాబుని ఇచ్చినందుకు. మరి అబ్బాయిని అడిగాను, నీకు ఏమి ఇస్తున్నా అన్న అంటే నాకు క్యాప్స్ కింద ఈ స్లిప్పర్స్ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. మరి అందుకే నేను మరి ఇవి తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఈ అబ్బాయికి నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ యూట్యూబ్. అంటే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకొకరు అభి చెర్రీ కూడా రావాలని నేను మనవి చేసుకుంటున్నాను. చెర్రీ ఏంటండి? ఓకే. అభి
ఫోన్ చేస్తారా? అభిషేక్ తరఫున ఎవరన్నా వస్తారా? అభి తరఫున అలా చెల్లెన్నా తమ్ముడు అలాగే మరి వీళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళతో తోచిన దాంట్లో అంటే వాళ్ళకి వీలైన దాంట్లో వీళ్ళు కూడా సహాయం చేశారు. తన దగ్గర ఉండి కూడా వాళ్ళకి కూడా మరి దేవాల దేవుడు దీవించాలని కోరుకుంటూ బహుమానాన్ని చేస్తున్నాను. ఆల్రెడీ వచ్చినా వీళ్ళు పిల్లలండి ఇద్దరు అన్నదమ్ములు, నాకు ఇప్పుడు తెలియదు ఇద్దరు అన్నదమ్ములని. అబ్బా అందరు పిల్లాడు ఇప్పుడు అందరు God bless you. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ కూడా మరి పిల్లల గురించి అలాగే మీ పిల్లలు కూడా అందరూ కూడా మరి దేవుని మహాకృపను పొందుకోవాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి వస్త్రం పథకాన్ని ఇచ్చినందుకు ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, దేవుని ఆశీర్వాద ప్రార్థన. మన మధ్యలో ఉన్న అమ్మగారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. నా దగ్గర చిన్నవి ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయండి, ఒక 10. పిల్లలకి ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇది అయిపోయిన తర్వాత నేను ఇస్తాను. అమ్మగారు ముగింపు ప్రార్థన చేస్తారు. రాజయ్య గారు ఆ దేవుని ఆశీర్వాదం ఇస్తారు. ముగింపు ప్రార్థన అమ్మగారు చేస్తారు. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతుల కారణభూతుడా స్తోత్రాలు స్తుతుల పైన ఆశీనులైన యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంతవరకు నారాయణ ప్రభా, అయ్యా ఎంతగానో ప్రభా నుండి ప్రభా ఎంతగానో ప్రార్థించాం ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గడిచిన సంవత్సరం అంతయు కాపాడి ప్రభా, ఉపవాస కూడికలు ప్రభు మొదలుకుని ప్రభా ఇంతవరకు తోడుగుండి ప్రభా ఈ 3 దినాలు నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంత గొప్పగా ప్రభా అయ్యా నీ నామాన్ని హెచ్చించుకుని నేను మహిమపరుచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంతవరకు ప్రభా అయ్యా నాని 3 దినాలు ప్రభా నీ ఆశలము నాన్న పిలిపించుకుని ప్రభా ఎవరు నిలబెట్టుకుని వాడుకుంటావో ప్రభా నీ ప్రభా అడిగినప్పుడు ప్రభా అయా తండ్రి నీ గొప్ప మహిమతో ప్రభా అయా నీ బిడ్డలు సేవకులను ప్రభా ప్రేరేపించి పిలువబడి ప్రభా అయా బిడ్డలు నా ద్వారా ప్రభా బిడ్డలు బలపరచడానికి ఆత్మీయతలు ఎదగడానికి ప్రభా అయా నీ దాసుల ద్వారా మాతో అందరితో మాట్లాడిన విధానానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా కులము దీనులము ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ దైవచనుల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఈ 3 దినాలు ప్రభా అయా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయము చేసినందుకు వందనాలు ప్రభా. అయా సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా చంటి బిడ్డలను యవనస్తులను ప్రభా అయా ప్రతి ఒక్కరిపై నీ కాపుదలని భద్రత దాయిచ్చేయండి ప్రభా. ప్రతి ఆదివారం శుక్రవారం ఇంటి విధముగా నీ సన్నిధిలో కూడి నేను స్తుతించు వారిగా ప్రభా అయా నేను మహిమపరచు వారిగా నీ కృప దాయిచ్చి నడుచున్నాను ప్రభా. అయా తండ్రి నీ వందనాలు వచ్చి వెళ్ళి వారిగా కాక ప్రభువా అయా నీ నామాన్ని గుర్తెరిగి ప్రభా నీ నామాన్ని రుచి చూచి ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డ మారే మనసు పొంది ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభు ఉండడానికి సహాయము దయచేయండి. అయా నీ కార్యం జరిగించినందుకు వందనాలు ప్రభా. ఎట్టి విధము జరుగుతాయని ఎంతో ప్రభా అయా నీ సన్నిధిలో గోచాడినప్పుడు ప్రభా ఇంటి విధము గిట్టి మహిమకరంగా జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు, శక్తిమంతుడు. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. తల్లి మరియమ్మ గారిని దాన మందిరములతో ఎంతో బాధపడుతున్నప్పుడు ప్రభు తల్లి హృదయం తెరిచే ప్రభు వారి నమ్మతో మాట్లాడావు ప్రభు. వారి ద్వారాగా కిషోర్ సార్ గారు ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకున్న ప్రభు. తన ధనాన్ని హెచ్చించి ప్రభు, తన సమయాన్ని హెచ్చించి ప్రభు
మరి ఎక్కడ వారు ఎప్పటి వరకు మాకు తెలియదు కానీ ప్రభు నీ ప్రేమ చేత నీ కృప చేత ప్రభు ఇలాగున ప్రభు మందిరమును ప్రభు అయా పరిశుద్ధపరచడానికి నీ కృపను ఇచ్చినందుకు వందనాలు. అయా తండ్రి ప్రభు సారి గారి హృదయాన్ని తెలుసు ప్రభు. అయా వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి ఉద్యోగం చేర్చుండి, నీ కృపను తోడుకొచ్చుండి ప్రభు. వారి రాకపోకలు మీరు తోడుకోండి ప్రభు. అయా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి తల్లిదండ్రులు దీవించండి ప్రభు. రక్త సంబంధులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అయా తండ్రి తన ఆశ నెరవేర్చండి ప్రభు. వారి కోరికలు సఫలపరచండి, నిశ్చితానికి అప్పగిస్తున్న ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. వారి ఉదయం తెరిచి ప్రభు ఇటు విధముగా నీ సన్నిధిలో ప్రభు అయా ఈ కొడుకులు జరిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా 3 దినాల దైవచనం ద్వారా మాతో అందరితో మాట్లాడావు ప్రభు. అయా ఈ దినము కూడా నీ సేవకులు మంచికి నడిపించు ప్రభు. అయా నీ సేవకుల ద్వారా నాతో మాట్లాడావు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆర్కెస్ట్రా వారిని దీవించండి ప్రభు. వారు కూడా ప్రభు అయా సేవకులు అయ్యండి ప్రభు. అయా ఎంతగానో ప్రభు నీ నామను మహిమపరిచారు ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించారు ప్రభు. అయా నీకు స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రభు. అయా మా లక్ష్యం ఎరిగిన దేవుడు కనుక ప్రభు. అయా ఎంతగానో నీ నామని మహిమ తెచ్చుకున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభు ముగింపుకు వచ్చాం ప్రభు. అయా ఈ దినము ప్రభు జరగవలసిన కార్యక్రమం అంతటా మీరు తోడుకుండా నీ సహాయం దయచేయండి. అయా నాన్న నీకు వందనాలు. అయ్యా మా అమ్మగారి కుటుంబాన్ని దీవించండి, సతీష్ను తోపండి ప్రభు. వారి కుటుంబాన్ని దీవించి భద్రపరిచి మరి అడుగుచున్నాను ప్రభు. అడగ మా మధ్యకి నవ్వి నడిపించు ప్రభు. అయా నాన్న కొంతమంది అవలసిన బిడ్డలు నడిపించు. అయా సంఘ పెద్దగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నామను మహిమ తెచ్చుకొనమని నాన్న మీరే మహిమ ఘనత పొందుకుంటారని తిరిగి నీ ఆకాలుష్యమైతే ఆకాలుష్యమైతే ప్రభు మరొకసారి ఇంటి విధముగా సన్నిధిలో కూడి మేము అందరము స్తుతించడానికి కృపలా ఇచ్చి అడుగుచున్నాను ప్రభు. ఎంతో బలహీనురాళ్ళు నన్ను బలపరిచి ప్రభు అయా సజీవుల గుంపులు ఉంచినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము స్థానిక దైవజనులకును సంఘమునకును సంఘ బిడ్డలకును ఆయన 3 దినములు ఆయన వాక్యములు అందించడానికి వచ్చినటువంటి దైవ సేవకులకును సంగీతములు అందించినటువంటి వారికి ఆయన ఈ మందిరమునైనా పడిపోకుండా ఆయన సహకరించినటువంటి కుటుంబాలకును సదా తోడైండి నడిపించునుగాక. అందరికీ వందనాలు. పురుషులందరూ కూడా మరి భోజనం సిద్ధపడి నడిచండి.